కీర్తనలు 16వ అధ్యాయం 10-11 వచనాలు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ కీర్తన ఆఖరిలో చెప్పబడినటువంటి 2 వచనాల్లో 10వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన యొక్క క్రైస్తవ విశ్వాస సిద్ధాంతానికి పునాది రాయి వంటిది. 9వ వచనం ఆఖరి పంక్తిలో చూచినట్లుగా నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది. తర్వాత 10వ వచనం ఆఖరి పంక్తిలో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఈ 2 కూడా ఎంతో విశిష్టత కలిగి ఉన్నాయి. మునుపు 10వ వచనం మరలా మొదటి నుంచి చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అది తెలుగులో ట్రాన్స్లేషన్ ఆత్మ అని రాయబడినది, కానీ ప్రాణం అని చూసుకోవాలి. ఎందుకనగా నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిందని మనం గతంలో చూసినట్లుగా మన ప్రభు చనిపోయినప్పుడు ఏమైందనే, ఏ విధంగా రాయబడిందనే విషయాన్ని మనం లూకా 23వ అధ్యాయం 44 నుంచి 46వ వచనం వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయన, గర్భాలయపు తెర నడిమికి చినిగిన. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ 46వ వచనంలో చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మనిషి జన్మించినప్పుడు ఉన్నటువంటి 3 విభాగాలు మనిషిలో ఉన్నటువంటివి: ఆత్మ, ప్రాణము, దేహము లేక శరీరం. అది నిన్న మనం మొదటి తెస్సలోనీయులు 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా చూచాం. తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంది. ఇక్కడ చెప్పబడినటువంటి 3 భాగాల్లో కూడా ఆత్మ, ప్రాణము, దేహము. ఈ వచనంలో 46వ వచనంలో తనలో ఉన్నటువంటి ఆత్మను తండ్రి అయినటువంటి దేవుని చేతికి అప్పగించాడు. అది మనం ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం. మొన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. తర్వాత నిన్న సామెతల్లో కూడా ఒక విషయాన్ని చూచాం. 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములని శోధించును. కనుక ఆత్మ దేవుడు దగ్గర నుంచి ఇవ్వబడింది కాబట్టి మరలా ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగిపోవును, మరలా పోవును అని మనం ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో చూచాము. ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో అదే విషయాన్ని మన ప్రభువు చెప్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. దాన్ని దయచేసినటువంటి తండ్రి చేతికి మరలా తన ఆత్మను తండ్రి అనే చేతికి అప్పగించాడు. అలా చెప్పిన తర్వాత ప్రాణం విడిచడం. అంటే ప్రాణం మనిషిలో ఉన్న 2 భాగాల్లో 3వది. ఆత్మ, ప్రాణము, శరీరం. తర్వాత ప్రాణం విడిచాడు. తర్వాత ప్రాణం విడిచిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచారు. శరీరం సమాధిలోనికి వెళ్ళబడింది. ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. ఈ 3 భాగాల్లో ఇప్పుడు ఇక్కడ మనం 16వ అధ్యాయం కీర్తనలో చూసినట్లుగా నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టవు అనగా చనిపోయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రాణం పాతాళంలోనికి వెళ్ళిందని అర్థం. అక్కడ నుంచి బయటికి తీసుకొస్తేనే అప్పుడు మనం చెప్పవచ్చు, నీవు నా ప్రాణమును పాతాళంలో విడిచిపెట్టవు అని. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిన నీవు అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. కనుక మన
చనిపోయినటువంటి ప్రాణం విడిచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణం ఆ భూమి యొక్క క్రింది భాగాలలోనికి దిగి వెళ్ళిందని చెప్తున్నాడు. తర్వాత కీర్తనలు 49వ అధ్యాయం 14-15. వారు పాతాళంలో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరి అయి ఉండరు. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి 15వ వచనం. తర్వాత ఆ విధంగా ఆయనను శిరస్సుగా చేసుకుని జయించినటువంటి ఆయన యందు విశ్వాసించిన బిడ్డలందరిని గురించి కూడా చెప్పబడినటువంటి మాట. కనుక వాళ్ళందరూ కూడా అంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూర్చబడేటువంటి స్థలం పాతాళం. వారికి కాపరి అయినటువంటి వాడు మరణం, అతని పేరు. అతని బలంలో నుంచి నన్ను విడిపించును అని చెప్తున్నాడు ప్రభు, అంటే పునరుద్ధానంలో. కనుక మన ప్రభు చనిపోయినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, కీర్తన 49వ అధ్యాయంలో చూచినట్లుగా ఆయన అక్కడికి వెళ్ళాడు. తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాను. కీర్తన 49వ అధ్యాయం 14వ వచనంలో చూచినట్లుగా మరణము వారికి కాపరియను. కనుక మన ప్రభు చనిపోయినప్పుడు వెళ్ళినటువంటి స్థలం పాతాళం. పాతాళములో కాపరిగా ఉన్నటువంటి వాడు మరణము. ఆ మరణం అనేటువంటి దాన్ని మన ప్రభు మామూలుగా అయితే తను జీవించిన జీవితాన్ని బట్టి రుచి చూడవసరం లేదు, అంటే అక్కడికి వెళ్ళవసరం లేదు. కానీ మన ప్రభు మనందరి కొరకు కూడా ఆ స్థలానికి వెళ్ళి తర్వాత రుచి చూచిన తర్వాత చూడండి, ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసు అని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాను. ఏ మరణాన్ని నిరర్ధకం చేశాడు? పాతాళంలో చేర్చబడినటువంటి అనేక మంది వ్యక్తులు మీద కాపరిగా ఉన్నటువంటి మరణము అనేటువంటి వాని యొక్క ప్రభావాన్ని నిరర్ధకం చేసి ఆయన సువార్త వలన అక్షయతను, అంటే అక్కడ ఉండకుండా బయటికి రాగలిగి క్షయం లేకుండా ఎల్లప్పుడూ జీవించగలిగినటువంటి జీవాన్ని మనందరికీ ప్రసాదించాడు. మరలా వరుసగా ఇంకొకసారి చూడండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను చనిపోయినప్పుడు ఆత్మను తండ్రి అని చేతికి అప్పగించాడు. ప్రాణం పాతాళం అనేటువంటి స్థలంలోనికి భూమి యొక్క క్రింది భాగాల్లో ఉన్నదానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రభు మనందరి కొరకు కూడా ఆయన మరణాన్ని రుచి చూచాడు. రుచి చూచిన తర్వాత ఆయన మరణం యొక్క ప్రభావాన్ని నిరర్ధకం చేసి, అనగా 3వ దినాన తిరిగి లేచి బయటికి రావడం ద్వారా మనందరికీ కూడా జీవాన్ని ప్రసాదించాడు, అంటే మరణం యొక్క ప్రభావం లేకుండా చేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన. కనుక ఎవరెవరైతే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది అంటే శరీర సంబంధంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నటువంటి మరణం అనేటువంటిది కాదు. మనందరం కూడా ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళి ఉండవలసిన స్థలం, ఆ స్థలం మీద అధికారిగా ఉన్నటువంటి మరణం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మరణపు అనేటువంటి అధికారిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఓడించి మనకు విడుదల కలుగు చేశాడు. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించదు. తర్వాత ఆ మనిషి ఆదాము హవ్వలు ఆ పండును తిన్నప్పుడు వారిద్దరూ కూడా దిగంబరులమని గుర్తెరిగి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, అంటే దేవుడి నుంచి దూరంగా సంబంధం తెగిపోయినటువంటి స్థితిలోనికి వచ్చారు. అదే మరణం అంటే. ఆ మరణపు స్థితిలో ఉన్నటువంటి మనము ఎప్పటికీ కూడా దేవునితో కూడా
సజీవుల లెక్కలో ఎంచబడి ఆయనతో పాటుగా జీవించగలిగినటువంటి మార్గం మనకు తెరవబడలేదు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరికి బదులుగా ఆయన మరణం అనేటువంటి దానిని అనుభవించి రుచి చూచి తిరిగి ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు కనుక ఆ మరణాన్ని ఓడించి ఆ మరణం యొక్క ప్రభావాన్ని నిరర్ధకం చేసి, అంటే ప్రభావం లేనిదానిగా చేసి జీవాన్ని, అక్షయతను మనకి సువార్త వలన వెలుగులోని తీసుకొచ్చాడు. అక్కడ చనిపోయి ఆదాము హవ్వలు పాపం చేయటం ద్వారా వచ్చినటువంటి అది ఎడబాటు ఏదైతే ఉన్నదో, అంటే దేవుడు మనుషులతోటి సంబంధం లేకుండా జీవించే జీవితం, దానిలో నుంచి జీవాన్ని, అంటే ఇప్పుడు మరలా సంబంధం కలిగి తర్వాత అక్షయత, అంటే ఎల్లప్పుడూ క్షయం లేకుండా ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాల మేరకు జీవించుటకు ఏదైతే అవసరమో దానినంతటినీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన శరీరం, ఆయన యొక్క ప్రాణము పాతాళములో విడిచిపెట్టబడకుండా బయటికి రావటం ద్వారా మనందరికీ జరిగినటువంటి ఆ గొప్ప కృపాకార్యం దేవునిది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ పాతాళలోక ద్వారములు తెరచబడి ఆయన ఏ విధంగా బయటికి రాగలిగాడో, అది ఆయనతోటి జతపరచబడినటువంటి విశ్వాసులు, సంఘమని పిలువబడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఒక దినమున ఆ పాతాళలోక ద్వారములు తలుపులు పగలగొట్టుకుని బయటికి రాగలిగేటువంటి వారుగా చేయబడ్డారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. కనుక ఆయన ఆ విధంగా ఆ మరణ ద్వార బంధములన్నిటినీ కూడా తెగగొట్టుకుని మన జీవాన్ని, అక్షయతను మనకు వరప్రసాదినిగా దయచేయుటకై వచ్చి ఉండగా విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యందు విశ్వాసమించిన మనల్ని కూడా ఆ మరణం యొక్క ప్రభావం నుంచి మనకు విడుదల కలుగజేసేవాడుగా ఉన్నాడు. మరి మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో కీర్తన 16వ అధ్యాయంలో మాట, ఎందుకనగా నీవు నా ప్రాణమును పాతాళంలో విడిచిపెట్టవు. అదే మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా పేతురు మన ప్రభువుని గురించి చెప్పాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ప్రాణమును పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. 24వ వచనం. మరణము, అంటే ఆ మరణం అనేటువంటి వ్యక్తి మనం కీర్తన 49వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లుగా ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడు. ఆయన నా ప్రాణముని పాతాళంలో విడిచిపెట్టలేదు, మనల్ని కూడా ఆయన విడిచిపెట్టకుండా లేపేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని లేపినప్పుడు ఆ పాతాళలోక ద్వారములు ఆయన ఎదుట నిలవగలవు. అంటే అటువంటి విధంగా ఇప్పుడు మనిషి పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి ఎడబాటు దేవుడు ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి పునఃస్థాపించి మనందరం కూడా దేవునితో సహవాసంలోనికి వచ్చి ఆయన జీవాన్ని తెలుసుకొని ఆయన జీవం మనలో ఏలుట ద్వారా అనే అనుభవంలోనికి రాగలిగి మరణం యొక్క బంధకాలను దినదినము మన జీవితంలో వాటన్నిటినీ కూడా ఓడించి చక్కగా ప్రభువుతో సహవాసతలో పరలోక సంబంధమైన అనుభవంతో జీవించగలుగుటకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనుషులందరి విశ్వాసమించిన అందరి కొరకు కూడా నూతనమైనటువంటి జీవ మార్గాన్ని తెలియజేశాడు. తర్వాత కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగం. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం చనిపోయినటువంటి ప్రతి మనిషి కూడా శరీరాన్ని పాతిపెట్టినప్పుడు అది కొన్ని రోజుల తర్వాత కుళ్ళు పడుతుంది. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట సూచన. కనుక ఆమె పరిగెత్తుకుని పోయి సీమోను పేతురునందుకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట సూచన, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు.
అంతటా సియోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు ఆయన తల రుమాలు నారబట్టల ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెండు ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారింకను గ్రహింపరారు. కనుక మరి పాతిపెట్టబడినటువంటి శరీరం మూడవ దినమున ఆ మృతదేహానికి కట్టినటువంటి బట్టలు తల రుమాలు అక్కడ పక్క పడవేయబడి ఉన్నాయి, కానీ ఆయన శరీరం మాత్రం లేదు. మొదటి కోరింది 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమమైనదిగా లేపబడను. మామూలుగా అయితే మన మనుషుల యొక్క శరీరాలన్నీ కూడా ఘనహీనమైనవి. అవి ఆ విధంగా చనిపోయినప్పుడు మరి యేసుక్రీస్తునందు జీవించి మహిమపరచబడినటువంటి బిడ్డలు నూతనమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరాన్ని ధరించుకొని పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో ఏం జరిగింది? నీ పరిశుద్ధిని కుళ్ళుబట్టనీవు. ఆయన పరిశుద్ధుడు కనుక, అంటే పాపము లేదు కనుక, ఎవరిలో అయితే పాపం లేదో మరణం యొక్క శక్తి ప్రభావం వారి మీద లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తింటావో అప్పుడు నిశ్చయముగా చచ్చదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన జీవితకాలం అంతటిలో కూడా ఆ మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫల ఆధారంగా కాకుండా తండ్రి దగ్గర వచ్చినటువంటి జ్ఞానం చేత తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలం మీద జయం పొంది ఉన్నాడు కనుక ఆయన శరీరము ఇంకా పాపం లేదు కనుక ఆయన శరీరం కూడా కుళ్ళు పట్టలేదు. ఆ విధంగా ఆయన శరీరం కూడా మరి మూడవ దినమున ఆయన తిరిగి లేచినప్పుడు మహిమ శరీరాన్ని ధరించుకుని వాడిగా అక్కడ ఉన్నటువంటి మగ్దలేనే మరియకు తర్వాత శిష్యులకు అగపడ్డాడు మహిమ శరీరంతో. అంటే అక్కడ ఉన్నటువంటి శరీరం ఏ విధంగా విత్తబడిందో అది మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చబడింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. సో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడిన తరువాత మూడవ దినమున తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ కలిగినటువంటి శరీరాన్ని ధరించుకొని తిరిగి లేచాడు. కానీ ఈ మధ్యలో ఆయన శరీరం కూడా కుళ్ళు పట్టలేదు. కానీ అయితే మనుషులకు మాత్రం మనందరం కూడా మరి పాపాన్ని ధరించుకొని వహించుకుని పుట్టి ఉన్నాం కనుక మనలో పాపం ఉన్నది కనుక మన శరీరం కుళ్ళు చూస్తుంది. కానీ ఎవరైతే బ్రతికుంటారో ప్రభు అయిన రాకడ సమయంలో పాపాన్ని జయించి దేవుడు కోరిన విధంగా దేవుని యొక్క ఆధారంగా జీవిస్తారో వాళ్ళందరి శరీరాలని ఆ మరణాన్ని రుచి చూడకుండా వాళ్ళ దీన శరీరాలను బ్రతికుండగానే మహిమా శరీరములుగా మార్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. చూడండి, దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు జయించినటువంటి జీవితం జీవించి చనిపోయినటువంటి వాళ్ళ శరీరాలు కూడా కుళ్ళుపడతాయి. కానీ వారిని కూడా దేవుడు మహిమ శరీరంలోనికి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కానీ ఎవరైతే బ్రతికుంటారో వాళ్ళు ఆ మరణం యొక్క ప్రభావాన్ని ఇక్కడ ఓడించినటువంటి జీవితంతో జయించినటువంటి జీవితం కనుక జీవించినట్లయితే వాళ్ళ దీన శరీరాలు మహిమా శరీరాలుగా వాటిని మార్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేని ద్వారా? సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి. ఆ శక్తి యొక్క ప్రభావం మనలో కనుక దినదినము పనిచేస్తున్నట్లయితే, దేని ద్వారా అయితే మరణం అనేటువంటిది ప్రవేశించినదో ఆ మంచి చెడు అనేటువంటి వృక్ష ఫలములు తినటం ద్వారా, దాని ఆధారంగా కాకుండా దేవుని యొక్క జీవము దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ జయించిన బిడ్డలుగా ఉంటారు. కనుక వారందరూ కూడా ఇక్కడ ఫిలిప్పీ 3:21 చూచినట్లుగా మహిమా శరీరాన్ని సంతరించుకొని వాళ్ళు లేవనెత్తబడేవాళ్ళుగా ఉంటారు. చూడండి, కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం. మరణం చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు? అంటే
చనిపోయిన ప్రతి వాళ్ళు అందరూ వెళ్ళవలసిన స్థలం పాతాళం. వాళ్ళందరి మీద కాపరిగా ఉండేటువంటి వాడు మరణం. ఆ రెండింటిని తప్పించుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కానీ అటువంటి ధన్యతలోనికి ఎవరైతే జయించినటువంటి విధంగా జీవించుతున్నారో దినదినము, ఆ పాతాళ యొక్క బలాన్ని కూడా వంచి మరణం యొక్క ప్రభావం కింద కాకుండా దేవుని యొక్క జీవం ద్వారా ఆ మరణాన్ని గెలుస్తున్నటువంటి దినదిన అనుభవంతో కలిగి ఉన్నారో వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడలో ఆ శరీరాలు కుళ్ళు పట్టకుండా ఆ దీన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరం, క్షయమైనటువంటి శరీరం, అక్షయతను, మహిమను, ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుని లేవనెత్తబడేదిగా ఉంటుంది పైకి. ఈ వచనం ఏ విధంగా ప్రభు పక్షంగా నెరవేర్చబడిందో, మరణమును రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా? పాతాళ బలములో నుంచి ఎవడైనా తాను తప్పించుకొనగలడా? ప్రభు ఉన్నాడు. కానీ ఆయన కోరిన విధంగా జీవించినటువంటి బిడ్డలందరూ కూడా వాళ్ళ శరీరాలు కుళ్ళు పట్టకుండా ప్రభు యొక్క రాకడలో ఈ విధంగా మరణాన్ని ఓడించి రుచి చూడకుండా, ఆ లోకానికి వెళ్లకుండా వాళ్ళ దీన శరీరాలు, క్షయమైన శరీరాలు మహిమాపూర్వకంగా మార్చబడి పైకి లేవనెత్తబడేవిగా ఉంటాయి. కనుక వాళ్ళందరికీ ఇవ్వబడినటువంటి ఎంత ధన్యతో చూడండి. ఎవరైతే జయించుతారో ఈ లోకంలో ఆ మంచి చెడు అనేటువంటి వృక్షఫలముల ఆధారంగా కాకుండా దేవుని యొక్క జీవం వారిలో పనిచేయటం ద్వారా దేవుని వాక్యం యొక్క వెలుగులో దేవుని యొక్క ఆత్మ ప్రభావం చేత నడిపించబడతారో వారందరూ కూడా ఆ మరణాన్ని ఓడించిన వారుగా ఉంటారు. కనుక వారందరినీ మహిమా శరీరంతో ప్రభువు పైకి లేవనెత్తనన్నాడు. కనుక ప్రభువుకు అనుగ్రహించబడినటువంటి ధన్యత ఈ బిడ్డలకు కూడా ఇవ్వబడుతుంది. మరలా కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గమును నాకు తెలియజేసేదవు. కనుక ఇప్పుడు అటువంటి నిరీక్షణ మనందరికీ ఇవ్వబడి ఉన్నది. కనుక మనము ఏ విధంగా ఆ శరీరం కుళ్ళు పట్టకుండా తర్వాత ఆ మరణం యొక్క బలాన్ని ఓడించి తిరిగి లేవగలిగినటువంటి ప్రభావంతో జీవించాలి. కనుక దానికి దినదినము అవసరమైనటువంటి జీవ మార్గాన్ని నీవు నాకు తెలియజేస్తావు. ఇప్పుడు ఆ విధంగా నేను అంధకార సంబంధమైన శక్తుల ప్రభావాన్ని ఓడించి నీ యొక్క జ్ఞానం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత వాక్యం యొక్క వెలుగులో నడవటం అనేటువంటిదే ఆ జీవమార్గం. ఆ జీవమార్గం అనేటిది ఏంటి? ఏదైతే మనుషుడు మొట్టమొదటిలో తప్పు చేయడం ద్వారా మరణం యొక్క చీకటిలోనికి వెళ్ళిపోయాడో, ఇప్పుడు వెలుగులోనికి రాబడి నీ జీవాన్ని కలిగి నీతో సహవాసత కలిగి నీ సన్నిధిలో జీవించగలగటం అనేటువంటిదే జీవమార్గం. మనం విశ్వాసులుగా ఉంటున్నప్పటికీ, ఆయన చేత వెలిగించబడిన అనుభవం కలిగిన వారుగా ఉన్నప్పటికీ, ప్రతిరోజు కూడా నీవు నాకు జీవ మార్గమును తెలియజేసేదవు. మనం ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన జీవం ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి మార్గంలో ఆయనతో ఉండవలసినటువంటి సహవాసతను మరి విఘ్నం కలగకుండా సరైన విధంగా జీవించడం అనేటువంటిది మన దినదిన అభ్యాసంగా ఉండాలి. ఏలియా చెప్పి ఉన్నాడు, నేను ఏ జీవము గల దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నానో, అంటే ఇక్కడ ఆయన భూమి మీద ఉంటున్నప్పటికీ కూడా పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నటువంటి విధంగా తన యొక్క ఈ లోక జీవితాన్ని ఆ విధంగా కట్టుకుని జీవించాడు. అదేవిధంగా హానోకు, అతను దేవునితో నడిచున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా అదృశ్యుడైనటువంటి దేవుని దృశ్యుడైనట్లుగా చూస్తూ దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. అటువంటి జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు. ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తారని చెప్తారో వాళ్ళందరికీ మరి మనం ఏ విధంగా అయితే నువ్వు ఏం చేయమంటున్నావో అది చేయటం నాకు నేర్పు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనను. అప్పుడు మనం ఆయన యొక్క జీవ మార్గంలో ఉండి ఆయన ద్వారా నడిపించబడినటువంటి విధంగా మనం రుచి చూస్తూ ప్రతిరోజు నడవగలం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల ద్వారా సంతోషాన్ని పొందటానికి చూస్తుంటాడు. ప్రతి వాళ్ళకి రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి అభిరుచులు, మరి అభిలాష, అవన్నిటినీ కూడా పొందాలని చేసే ప్రయత్నాలలో పొందినప్పుడు కలిగే సంతోషం ఉంటుంది. కానీ ఈ విధంగా ఆ జీవ మార్గాన్ని పొంది దానిలో నడిపించబడుతున్నటువంటి బిడ్డలకు మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నటువంటిది ఏంటి అంటే
ఆయన సన్నిధిలో ఉన్నటువంటి పూర్ణ సంతోషం. అనగా ఒక మనిషి లోకాన్ని విడిచిపెట్టి ప్రభువును హత్తుకుని ఆయన ద్వారా నడిపించబడుతున్నప్పుడల్లా దౌర్భాగ్యమైన, నికృష్టమైన, భ్రష్టత్వంతో నిండినటువంటి ఆ పాత జీవితాన్ని మీద జయం పొందుతున్నప్పుడల్లా పరలోక సంబంధమైనటువంటి మార్గం వైపు అడుగు అడుగు ముందుకు పడుతున్న కొలది మనలో నిజమైనటువంటి సంతోషాన్ని ప్రభువు నింపేవాడుగా ఉంటాడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగు. ఆయన కుడి చేతిలో అంటే మనము ఆయనతోటిగా ఉంటూ ఆయన హస్తాన్ని పట్టుకుని నడిపించబడుతున్నప్పుడల్లా మనకు ఎల్లప్పుడూ సుఖం ఉంటుంది. సుఖం అనేటువంటిది మనిషి నువ్వు కోరుకున్నది పొందడం అనేది అని కాదు. దేవుడు కోరుతున్నటువంటి దానిని మనం చేయగలిగినప్పుడు పొందినటువంటిది నిత్యమైన సుఖం. మనకు కావాలని పొందినప్పుడు పొందేటువంటిది అది తాత్కాలికం, అది సుఖం కాదు. ఆ నిత్య జీవంలో ఆయన ద్వారా దినదినము నడిపించబడుతున్నటువంటి అనుభవం కలిగి మనందరం కూడా మన దీన శరీరాలు మహిమా శరీరాలుగా మార్చబడి మరణము రుచి చూడక ఉండే నరుడెవడు, పాతాళ వశం కోకుండా తాను తప్పించుకునగలవాడెవడు అంటే ఆయనలో దాగి ఉన్నటువంటి జీవం ద్వారా జీవించే బిడ్డలు అటువంటి సాక్ష్యం చివరి దినాల్లో ప్రభు ఏ విధంగా జీవించాడో అటువంటి విధంగా జీవించిన బిడ్డలు వారందరి జీవితాలను కూడా ప్రభు ఆ విధంగా మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని ఆశీర్వదించి మీకు మహింకరంగా మరి మేము చూడగలిగిన అంశాల యొక్క అనుభవంలో దినదినము జీవించడానికి సహాయం చేయి. మా కనుదృష్టిని మార్చు. విశ్వాసం ద్వారా అదృశ్యుడైనటువంటి నిన్ను చూస్తూ రాబోతున్నటువంటి బహుమానం యొక్క విలువను గుర్తెరిగి దినదినము మరి జీవ మార్గంలో జీవించడం అనేటువంటిది మాకు అభ్యాసపూర్వకంగా చేయి. మా చుట్టూ కనబడుతున్నటువంటి అనేక మంచి చెడు అనే జ్ఞానవృక్షం ద్వారా జీవించేటువంటిది విడిచిపెట్టబడి మరి మీ యొక్క జ్ఞానం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత వాక్యం యొక్క వెలుగులో జీవించగలుగుటకు మాకు దినదిన అనుభవంగా మార్చు. పాత నిబంధన కాలంలో ఏలియా ఏ విధంగా చెప్పి ఉన్నాడు, మరి ఏ జీవం గల దేవుని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, భూలోకంలో ఉంటున్నప్పటికీ పరలోక సంబంధమైన విధంగా అతడు జీవించున్నాడు. హానోకు దేవునితో నడిచినవాడు కనుక మీ మిమ్మల్ని కళ్ళ ఎదుట ఉంచుకొని మీ యొక్క స్వరాన్ని విని మీ యొక్క హస్తం పట్టుకుని నడిచినటువంటి ఏలియా హానోకు వలె అటువంటి బిడ్డలు మరి వారు మరణాన్ని చూడకుండానే పైకి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు మేము కూడా ఆ విధంగా జీవించగలుగుటకు మరణం యొక్క ప్రభావాన్ని మీ జీవం ద్వారా ఓడించినటువంటి నిత్య మార్గంలో జీవించుటకు మాకు కృప చూపించు. మీరు మహిమ పొందండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.